హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక క్విక్ డెజర్ట్ అనేది మేము మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, లేకపోతే మీకు బాగా స్వీట్ క్రేవింగ్స్ అయినా, లేకపోతే పిల్లలు అడిగినా ఈజీగా 10 to 15 మినిట్స్లో చేసే విధంగా ఈ డెజర్ట్ ఉంటుంది. సో అది వచ్చేసరికి హోమ్ మేడ్ చీజ్ కేక్. సో ఈ చీజ్ కేక్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందులో చీజ్ లేకుండా చీజ్ కేక్ చేయబోతున్నాం. సో అది ఎలాగంటే ఇది వచ్చేసరికి కిట్ క్యాట్ ఫ్లేవర్లో చేయబోతున్నాను. సో దానికోసం నేను ఒక కిట్ క్యాట్ తీసుకున్నాను అండ్ పక్కనే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ మెల్ట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ 4 to 5 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని బాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అండ్ పక్కనే ఒక పేస్ట్ లాగా ఉంది చూడండి. సో అది వచ్చేసరికి మనం ఇక్కడ చీజ్కి బదులు పనీర్ తీసుకున్నామండి. సో పనీర్ ఫ్రెష్గా ఉండాలి, పుల్లటిది తీసుకోవద్దండి, చూసి తీసుకోండి. 50 గ్రామ్ పనీర్కి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హంగ్ కర్డ్ వేయండి. హంగ్ కర్డ్ అంటే గడ్డ పెరుగు. సో అది కూడా పులుపు లేకుండా చూసుకోండి. అండ్ అందులో స్వీట్నెస్ కోసం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకోండి. ఇంకొంచెం అరోమేటిక్గా మీకు ఏమైనా కావాల్సి వస్తే స్లైట్లీ వెనీలా ఎసెన్స్ వేయండి. ఓకే, సో ఇవన్నీ జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ ఆఫ్ టైంలోనే మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న మ్యారీగోల్డ్ బిస్కెట్స్ నుంచి మెల్టెడ్ బటర్ని యాడ్ చేద్దాం. సో మెల్టెడ్ బటర్ని యాడ్ చేసి బాగా కలపాలండి. సో బిస్కెట్స్ పౌడర్ అంతా ఆ బటర్ అనేది పీల్చుకోవాలి. సో అలా స్పూన్తో మనం నొక్కితే అది అలా అడుక్కి అతుక్కుపోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మెల్టెడ్ బటర్ యాడ్ చేసిన మిక్చర్ని మనం 2 పార్ట్స్గా చేసుకుందాం. ఒక బౌల్లో ఒక పార్ట్ తీసుకుందాం, ఇంకో బౌల్లో ఇంకో పార్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ చీజ్ కేక్ని సెట్ చేయడానికి ఒక జార్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. సో ఈ బౌల్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న ఈ మ్యారీగోల్డ్ అండ్ బటర్ మిక్చర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని అలా స్పూన్ పెట్టేసి అదమండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. సో పనీర్, కర్డ్ అండ్ హనీ మిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని పైన ఒక లేయర్లా వేయండి. నేను ఆ మిక్చర్లో ఒక 3 వంతులు మాత్రం వేస్తున్నాను, 1 వంతు పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఓకే, సో అలా వేసిన తర్వాత ఆ పక్కకు తీసి పెట్టుకున్న మిక్చర్ ఏదైతే ఉంటుందో అందులో నేను కిట్ క్యాట్ ఉంది కదండి. సో కిట్ క్యాట్ది 2 బార్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 2 బార్స్లో 1 బార్ బ్రేక్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. అండ్ దాంట్లో ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న బిస్కెట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ బిస్కెట్ మిక్చర్ కూడా అందులోకి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకొని మనం ఇందాక ఏదైతే సెట్ చేసి పెట్టుకున్నామో బౌల్లో దాని మీద ఇంకొక లేయర్ కింద యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ వీడియోలో చూపించినట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని నా దగ్గర ఉన్న అనదర్ కిట్ క్యాట్ బ్యార్తో అలా డెకరేట్ చేసేసి దాని చుట్టూ లేయర్గా ఇంకొంచెం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని క్రంబుల్స్ లాగా చేసేసి ఆ క్రంబుల్స్ని యాడ్ చేస్తున్నాను. సింపుల్, చూడ్డానికి మాత్రం టెంప్టింగ్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అస్సలు మిస్ చేయొద్దు. పక్కాగా మీ కిడ్స్కి కానివ్వండి, రిలేటివ్స్ కానీ పెట్టండి, వాళ్ళైతే ఫిదా అవుతారు. నాకైతే ఇది చాలా చాలా ఫేవరెట్ డెజర్ట్ అండి. ప్రోటీన్ అండ్ హెల్దీ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ subscribe to my channel, like, share, comment. Bye.